ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఇప్పుడు మనకి ఇంబాలెన్స్డ్ ఫుడ్స్ వల్ల ఆహ్, చాలా మందికి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పిల్లలకి ఎగ్జామ్ సీజన్. సో, 3, 4 ఫుడ్స్ చెప్పండి తప్పకుండా షగుఫ్తా గారు. వి హావ్ టు గివ్ పిల్లలకి తప్పకుండా ఇవ్వాలనేవి ఏం చెప్తారు? సో, నేనేమంటానంటే అండి, ఇప్పుడు పిల్లల్లో మాక్సిమము విటమిన్ బి12 డెఫిషియన్సీ అవును. అండ్ స్కూల్ దగ్గర నుంచి అసలు చిన్న పిల్లలనే ఎవరికన్నా ఫీవర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్‌కెళ్ళినా కూడా ఫస్ట్ న్యూరోబిన్ ఇంజెక్షన్స్ ఏసేసేయడం గానీ, ఏదన్నా విటమిన్స్, డి విటమిన్ తక్కువ ఉందని చెప్పి టాబ్లెట్స్ పెట్టేస్తున్నాం. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బాడీ బై సీయింగ్ ఆఫ్ బాడీ ఇది వీళ్ళకి డెఫిషియన్సీ ఉంది. వీళ్ళకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో, మనం ఏం చేద్దాం త్రూ ఫుడ్ రూపంలో ఎళ్తే బెటర్ అంటా నేను. ఇప్పుడు మన పిల్లలకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మార్నింగ్ పూట ఇడ్లీలు అవి ఇవి పెట్టే బదులు నేను ఒక బెస్ట్ ప్రిపేర్ చెప్తానండి. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజగిరా సీడ్స్. తోటకూర విత్తనాలంటారు. ఇప్పుడు తోటకూరలో మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటది. బట్ అదే రాజగిర సీడ్స్‌లో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి మనకి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువుంటది. సో, ఈ 5 రాగి, జొన్న, సజ్జ, బార్లీ, ఈ 4 సమపాలంలో తెప్పించుకొని మరబట్టేసుకోండి. దాన్ని ఇడ్లీలాగా వాడండి. ఓహో! ఈ దోసల్లో వాడండి. సో, దాంట్లో ఇంకేం చేస్తాము, నేనేమంటా అంటే దోస పిల్లలు ఏదైనా సరే దోస, ఇడ్లీ ఇవి కామన్ మనకి బ్రేక్‌ఫాస్ట్. సో, అదే ఆ కాంబినేషన్‌లో ఇది వాడుతూ ఒక 50% ఈ పౌడరు, ఇంక రిమైనింగ్ 50% వెజిటబుల్ యాడ్ చేయండి. ఓ రోజు క్యారెట్‌ని తురిమేయండి. ఓ రోజు బీరకాయ తురిమేయండి. సొరకాయ తురిమేయండి. వీటితో పాటు పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని పౌడర్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసేసేయండి. ఓహో! అయితే కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్. అల్టిమేట్ అసలు న్యూట్రిషన్ అండి. ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఈ ఫ్రూటు, ఆ ఫ్రూట్, ఆ నట్స్, ఈ నట్స్ అని చెప్పి వెతుక్కుంటూ ఉండిపోతున్నాం మనం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది కామన్‌గా పెట్టండి. ఈరోజు మనం రాగి ఇడ్లీ తింటున్నాం అనుకోండి, లేదా ఒకే రాగి తీసుకుంటే ఐరనో ఏదో ఒకటే ఉంటది. ఈ 5 కాంబినేషన్‌లో తీసుకున్నాం అనుకోండి, అన్నీ వచ్చేస్తున్నాయి కదా మనకి. అంతే. సో, దాంతో పాటు మనం వెజిటబుల్ కూడా యాడ్ చేసేసాం. దాంతో పాటు పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ మోర్ అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ పాపులర్ అయిన సీడ్స్ ఏవైనా ఉన్నాయంటే పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్. అవును. సో, మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. మన జ్ఞాపక శక్తిని కూడా పెంచే గుణాన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్ కలిగి ఉన్నాయి. పిల్లలకి మెమరీ పెంచడానికి గాని సన్‌ఫ్లవర్ సీడ్స్. చిన్నప్పుడు మనం తినేవాళ్ళం. విత్తులు విల్చుకొని తినేవాళ్ళం. అవును. సో, దానివల్ల కాన్సంట్రేషన్ బావుంటది. అంత మోర్ న్యూట్రిషన్ కలిగి ఉంది సన్‌ఫ్లవర్. ఆ మూడిటిని ఇందులో ఏసేసాం. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మన డైలీ రిక్వైర్మెంట్‌లో కావాల్సిన న్యూట్రిషన్ 50-60% దొరికిపోయింది ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లో. దివ్యమైన ధాన్యాలు ఇవి చెప్పారు 5 రకాలు. అలాగే దివ్యమైన ఫ్రూట్స్ చెప్పారు మీరు. అవును. ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, లీచీ ఒకటి, వాటన్నిటితో పాటు సీజనల్‌గా వచ్చే మ్యాంగో కూడా చాలా వైటమిన్స్ అండ్ ప్యాక్డ్ అన్నారు. ఇవి కాకుండా దివ్యంగా ఉండే ఆహ్, వెజిటబుల్స్ ఏమిటి? ఆకుకూరలేమిటి? ఆకుకూరలండి. తోటకూర అల్టిమేట్ తోటకూర. పొనగంటి కూర. పాతకాలంలో కళ్ళకి మంచిదంటారు. అసలు దాని పేరే పోయిన కంటి కూర. ఓహో! పాతకాలంలో పొనగంటి కూరని పోయిన కంటి కూర అనేవాళ్ళు. దాన్ని మోడిఫై చేశారండి. సో, వైటమిన్ ఏ ఉంటుంది అందులో. రిచ్ ఇన్ విటమిన్ ఏ. అండ్ మునగాకండి. అసలింకా దాని ఇప్పుడైతే గురించి సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్ అసలు. దాన్ని సుప్రీం ట్రీ అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య జనరేషన్‌లో ప్రతి స్కూల్స్‌లో ఒక మునగ చెట్టు పెంచాలనే ఒక రూల్ గూడా వచ్చింది ఈ మధ్యలో. ఎందుకంటే దాని ప్రాముఖ్యత మునగ చెట్టు దగ్గర నుంచి ప్రతి వేరు దగ్గర నుంచి ప్రతిది యూజ్ ఉంటది. సో, మునగాకుని కూడా నేను మాక్సిమం మునగాకు గాని, తోటకూర గాని, బచ్చల కూర కూడా అల్టిమేట్. బచ్చల కూర ఇవన్నిటిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంట్లో నలుగురం ఉన్నామనుకోండి, ఒక కట్ట తెస్తాం. అది దొరికేదేంటి పాలకూర, మెంతికూర. ఆ కట్టలో ఇంత తింటారు పిల్లలు లేదంటే పక్కన తీసి పడేస్తారు. నేనేమంటాను నలుగురు ఇంట్లో ఉంటే 8 కట్టలు తెండి అంట. అది. తెప్పించండి. ఈరోజు ఇడ్లీలో ఏసేసేయండి. గ్రీన్ ఇడ్లీ ఒకరోజు తిందాం. ఒకరోజు ఆకుకూర ఫ్రై తెప్పించుకోండి. లేదంటున్నా లంచ్ చేస్తున్నప్పుడు 1 మీల్ ఎలా ఉండాలంటే 30% రైస్ ఉండాలి. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ప్రతి ఒక్కరికి. సో, 50% వెజిటబుల్ కర్రీ ఉండాలి. కొద్దిగా లైట్‌గా లిక్విడ్ లాగా ఉండాలి. సొరకాయ, బీరకాయ, బెండకాయ ఇవన్నీ. నేను ఆకుకూర ఫ్రై వండే విధానం చాలా మందికి చెప్తుంటాను. కొద్దిగా ఆయిల్ గాని, ఘీ గాని వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఆనియన్ ఏసి మగ్గాక ఆకుకూర ఎయండి. తోటకూర గాని, మెంతి కూర గాని, మునగాకు గాని ఏసుకోండి. ఇదేసాక మష్రూమ్ తెప్పించి మష్రూమ్స్‌ని పసుపు వాటర్‌లో కడిగేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని ఆకుకూర ఫ్రైలో తీసుకోండి. ఎంత టేస్టీగా ఉంటదండి ఆకుకూర.